ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకయే ఉండవలెను. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు యుద్ధశూరుడు. దేవుని బలం, శక్తి మరియు తన ప్రజల కోసం యుద్ధం చేసి పోరాడే సామర్థ్యం కలిగి మరియు యుద్ధములో అత్యంత శక్తిమంతుడుగా తన ప్రజల కోసం పోరాడి శత్రువుల నుండి విడిపించగల రక్షకుడు. దేవుడు కేవలం సృష్టికర్త మాత్రమే కాక తన ప్రజలను అన్ని విషయాలలో భౌతికంగా, ఆధ్యాత్మికంగా తోడుగా ఉండి తన ప్రజలకు ఎదురయ్యే సవాళ్ళు, పోరాటాలలో యుద్ధము చేసి విజయాన్ని అనుగ్రహించువాడు. మనము ఎటువంటి పరిస్థితులలో పోరాడుచున్నా దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మన పక్షము నుండి మన సమస్యలతో యుద్ధము చేయను. దేవుని ద్వారా గొప్ప విజయం ఇస్తాడు. దేవుడు తనకి మనవి చేయు వారికి దేవుడు తోడుగా ఉండి సహాయం చేస్తాడు. దేవుడు ఇతరులకు మంచి చేయు వారికి దేవుడు తోడుగా ఉండి సహాయం చేస్తాడు. దేవుడు ఇతరులకు ఉపకారం చేయు వారికి దేవుడు తోడుగా ఉండి సహాయం చేస్తాడు. అన్ని పరిస్థితుల యందు దావీదు భయపడక, కృంగిపోక, నిరాశపడక, దావీదు దేవుని వైపు చూచి అన్ని పరిస్థితుల వైపు చూడక, దేవుని వైపు చూడడం అంటే విశ్వాసంతో ప్రార్థించడం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపముగా ఉండే దేవుడుగా ఆయన వాగ్దానం చేశారు. ఈ విధంగా వాగ్దానము చేసినట్లుగా తనకు ప్రార్థించిన దావీదుకు తోడయుండి సహాయం చేశాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉండి వారు భయంకరమైన శ్రమలో మరింత కఠినమైన శ్రమ కలిగించేలా వారి యొక్క మగపిల్లలను చంపమని హెబ్రీ మంత్రస్రానులైన షిఫ్రా పూయాలకు ఆజ్ఞ ఫరోరాజు ఇయ్యగా వారు రాజాజ్ఞకి భయపడక దేవునికి భయపడి వారు ఇశ్రాయేలులను, వారి యొక్క పిల్లలను చంపక బ్రతకనియ్యగా తన ప్రజలకు మేలు చేసిన వారిని, ఆ విధానానికి దేవుడు మంత్రసానులకు మేలు చేశారు. వారిని, వారి సంతానమును దీవించి వారికి తోడై ఉండి అభివృద్ధిపరిచారు. అన్యురాలైన రూతు యూదురాలైన తన అత్తగారికి ఉపచారము చేసి మర్యాదగా చూసుకున్న రూతుకు దేవుడు తోడై ఉండి ఆమెను ఆశీర్వదించారు. అట్టి భాగ్యత దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు.
ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు ఎవరి పక్షాన ఉంటారో, ఎవరికి సహాయం చేస్తారో, ఎవరికి తోడై ఉంటారో, ఎలాంటి జీవితాన్ని మేము కలిగి ఉండాలో నేర్చుకున్న మేము అలాంటి జీవితాన్ని కలిగి ఉండి మీకు ప్రార్థించేవారిగా, ఉపకారం చేసేవారిగా, ఇతరులకి మేలు చేసేవారిగా ఉండి మీ తోడును మీ ఆశీర్వాదాన్ని పొందుకునే బాధ్యత మాకు దయచేయమని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను మీరు దీవించమని, వారి చదువులలో, ఉద్యోగ ప్రయత్నాలలో, ఉద్యోగాలలో, అభివృద్ధి ఆశీర్వాదములో, వారి చేతి పనులు, వారి పొలాలు, వారి పశువులు, వ్యాపారాలు మీరు దీవించి ఆశీర్వదించమని, వివాహము కాని వారికి అవుటకు, గర్భము లేని వారికి గర్భఫలములు ఇమ్మని, గర్భము ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన పిల్లలకి ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లలకున్న అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు, శత్రువుల బాధల నుంచి విడిపించమని, మీ పిల్లలను అన్ని విషయాల్లో ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.